ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల ఇస్తాం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తూర్పు నియోజకవర్గ 4వ డివిజన్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే. రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్న గద్దె రామ్మోహన్. పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదాజాలంతో దూషించిన మున్సిపల్ కాంట్రాక్టర్ దివాణం. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, పానకాల స్వామికి నా ప్రార్థన అని వ్యాఖ్యానిస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. యువ వైద్యులుగా విద్యార్థులందరూ అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారు అని తెలియజేశారు. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము మంగళగిరి ఎయిమ్స్ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని, ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం ఆవిడ సాధించిన విజయమన్నారు. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు. దేశంలో ఎయిమ్స్ కూడా ఇలాంటి భూమి లేదు. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నెంబర్ 1 అవుతుందన్నారు. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి, 1618 కోట్ల ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ అని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. వండర్ఫుల్ ప్లేస్. This Mangalagiri All India Institute has been sanctioned. Then they asked me land. Then at that time we have given this land. If you can see this land, no All India Institute of Medical Science is having this type of land in the country itself, one of the best land. At that time I thought I can give anywhere, but this is a premier institute. I wanted to give one of the best land. That's why if you see in India, Amaravati will be the future city, that also modern city. In that city, our Mangalagiri All India Institute of Medical Science will be the number 1 in the country forever. It is going to happen. I am very happy. Along with Naddaji, we laid the foundation 2018. Again, Nadda today also health minister again. 2018 and now it is coincidence. And also today this hospital, 960 beds, 1618 crores they have spent money. Today, first convocation within 9 years' time. We are very happy. One of the
most impressive progress. Honorable Prime Minister Narendra Modi ji has dedicated this institution to the nation. So anything here, you are all working latest technologies also. Your director has given very well, linking with IIT. Originally, all medical colleges are studying only MBBS. Today you wanted to become best leaders in medical profession. You have to study technology also, and also you have to go management also. All these things you have to integrate. Then only you will have bright future. Today, it is another very good example. By paying 10 rupees, anybody can have a treatment in All India Institute of Medical Science. That is the నూజివీడులో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అని ఆయన దుయ్యబడ్డారు. ఈ విషయమై బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని జరిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని అన్నారు. మా నాయకులను నేను ఏమీ అనలేను అని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు. జోగి రమేష్ ను మేము అడ్డుకుని ఉండకపోతే ఈ రోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడన్నారు. మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారన్నారు. ఆ గలాటాలో నాకు ఊపిరి అందక కింద పడ్డానని, చనిపోతానని అందరూ అనుకున్నారని చెప్పారు. నిన్న నూజివీడులో జరిగిన ఘటన మాత్రం కరెక్టు కాదు అని నొక్కి వక్కానించారు. ఎలా జరిగినా అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. నమస్కారం. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించండి. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ, లేదా వాళ్ళ ఇదిని ఇచ్చేయడం కానీ, జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉంది, చెప్పే రైట్ ఉంది నాకు. ఉదాహరణ, నా పేరు బొడుగు గణేష్ అండి. 3944 కష్ట ఇన్ఛార్జిని. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఈ బుద్ధ వెంకన్న గారు, బుద్ధ వెంకన్న అంటే ఫ్లైఓవర్ వెంకన్న, ఈ ఫ్లైఓవర్కి సృష్టికర్త ఎవరంటే బుద్ధ వెంకన్న గారు, వెనక నాగుల మీరా గారు. మేమంతా కూడా ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళతో పనిచేస్తూ ఉన్నాం సార్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేసేటప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదండి, బీసీలు గుర్తు రాలేదండి. నీకు ఎవరిచ్చారండి? నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ స్థాయి అంతా నువ్వెంత?
అప్పుడు గౌడ సంఘం గుర్తు రాలేదా, బీసీలు గుర్తు రాలేదా? వెళ్ళి నీ ఎవడో చెప్పాడని నువ్వు వెళ్ళి ఇంటి మీద వాళ్ళ ఇంటి మీద తిరగబడి, మేము వెళ్ళి గొడవలాడినా మా మీదకి జనాలను తీసుకొని తిరగబడి నానా బేపాత్యం చేసావు. నువ్వు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడావు? నువ్వు అర్హుడువా? ఆయన అనవసరంగా చాలాసార్లు తిట్టావు. జోగి రమేష్ మేము గౌడాసమే నీతిగా 30 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఉన్నాం. నువ్వు మాత్రం చేసిన తప్పు. దయచేసి తెలుగుదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎవరన్నా సహకరించినా సరే ఇట్టి మండి పరిస్థితిలో వదిలిపెట్టే పని లేదు అని నేను చెప్తున్నాను సార్. జమిలి ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకమని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. ఈ మేరకు లా కమిషన్ కి రామ్నాథ్ కోవింద్ కమిటీకి సిపిఐ అభ్యంతరాలతో కూడిన నివేదిక సమర్పించినట్లుగా తెలిపారు. సిపిఐ జాతీయ మహాసభలు 2025 సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 26న కాన్పూర్లో సిపిఐ శతవార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సగం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేయాల్సి ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, స్పీల్ వే తదితర అంశాలు మాట్లాడుతున్నారే తప్ప పోలవరం నిర్వాసితుల ఊసే ఎత్తడం లేదు అని ధ్వజమెత్తారు. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. మరి పోలవరం విజిట్ చేసి ఆయన ప్రకటించింది ఏమంటే 2026 అక్టోబర్ నాటికల్లా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎంతసేపు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, లేదా స్పిల్వే గురించి, ప్రాజెక్టు గురించి, వాటిని గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి మీరు పట్టించుకోవడం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే 16,400 ఎకరాల భూములు మేము 2026 నాటికల్లా సేకరిస్తామన్నారు. అంటే మిగతా భూములు ఏంటి, మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి, ఆ నిర్వాసితుల పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో వాళ్ళు మునిగిపోవాల్సిందేనా? వాళ్ళ వాళ్ళు బుడమేరు దగ్గర వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు 11 రోజులు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మీరు ఆ రోజు చేశారు. మేము వచ్చి అప్రిషియేట్ చేశాం, మిమ్మల్ని పర్సనల్గా కలిసి కూడా అభినందించాం. కానీ ఇదే నెలల పర్యంతం వాళ్ళు అక్కడ మునిగిపోతూ ఉంటే, అరే నిర్వాసితుల గురించి ఒక్క మాట అక్కడ ఎవరైనా పోయారా? మీరు ముఖ్యమంత్రి గారు మీరు పోయారా? కాబట్టి ఏమంటే ఇవాళ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు ఇస్తామంటున్నారు. మిగతా వాళ్ళు మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా. కానీ ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయట పెట్టడం లేదు, ఎందుకు దాచిపెడతా ఉన్నాడు? కాబట్టి ఏమంటే ఇవాళ మా కౌన్సిల్ సమావేశంలో కూడా మన వేలేర్పాడులో నిర్వాసితుల సమావేశం జరిగింది. దాదాపు 1500 మంది హాజరయ్యారు 7 మండలాల నుండి. ఇవాళ ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. అక్కడున్న లక్షలాది మంది నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తాం. ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రెండవ అంశం ఏమంటే, నూజివీడులో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమ వివాదంపై టీడీపీ మహిళా నేత గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఏ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదని గౌతు శిరీష చెప్పారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎవరు వస్తున్నారో చూసుకుని వెళ్తానని స్పష్టీకరించారు. తాను నీతి నిజాయితీ గల టీడీపీ కార్యకర్తనని చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా, శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే
డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తారని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి నీ సోషల్ మీడియా నీ సోదరి గౌతు శిరీషగా ఒక విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈ రోజు గెలిచామని మన పార్టీలోకి వచ్చిన ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టారని, ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకు సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అదే నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకు సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష. ప్రజల కోసం అయోధ్యనగర్ లో ఆధునిక మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశించారు. రాఘవేంద్ర థియేటర్, యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వస్తువులతో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా దుర్గాపురం, ముత్యాలంపాడు, అయోధ్యనగర్, కర్మల భవనాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కర్మల భవనాలలో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ వారి నిర్వహణలో ఉన్న కర్మల భవనాల నిర్వహణ ఎలా ఉందని పరిశీలించారు. అయోధ్యనగర్ లో ఉన్న సామాజిక భవనాన్ని పరిశీలించి ఉన్న మరమ్మతులను త్వరగా చేయాలన్నారు. అయోధ్యనగర్, రాఘవేంద్ర థియేటర్, యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వస్తువులతో మరుగుదొడ్ల నిర్మించాలని ఆదేశించారు. దాని పక్కన గల ఖాళీ స్థలం గమనించి ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక ప్రణాళికతో రావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింధూరా, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడారు. నూతన మార్కెట్ చట్టం జిరాక్స్ కాపీలను దగ్నం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభు బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమ నాయకులు జగజిత్ సింగ్ దల్లేవాల్కు ఏమైనా హాని జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎస్కేఎం నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపాలని హితవు పలికారు. రైతులపై జరుగుతున్న దమనకాండను ఆపాలన్నారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. మీకు తెలుసు, చాలా కాలంగా రైతాంగం పండించేటటువంటి పంటలకి సోమనాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధరలను ప్రకటించాలని, ప్రకృతి వైపరీత్యాలతో సహా పలు కారణాల వలన బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించలేని పరిస్థితులలో అటువంటి రైతుల యొక్క పంట రుణ బాకీలను ఒక్క పర్యాయం రద్దు చేయాలని, కేరళ రాష్ట్రంలో ఉన్నట్లుగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని, కౌలు రైతులతో సహా రైతులకు, వ్యవసాయ కార్మికులందరికీ కూడా పెన్షన్లను కూడా వర్తింప చేయాలని, ఈ విధమైనటువంటి డిమాండ్లతో దీర్ఘకాలం దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులలో బొడ్డు చలిని, జోరు వర్షాలని, ఎండల్ని తట్టుకుంటూ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించిన పరిస్థితి. దాదాపు 540 రైతు సంఘాలు పాల్గొన్నాయి. 720 మంది రైతులు ఆ ప్రకృతి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి యూపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నాను, భారత రైతాంగానికి క్షమాపణలు చెప్తున్నాను, తప్పనిసరిగా రైతాంగం డిమాండ్లను సావధానంగా పరిశీలించి సానుకూలంగా న్యాయం చేస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి జరిగింది. కిందటి పర్యాయం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కనీసం డ్రైనేజీలను కూడా సరిచేసిన పరిస్థితులు లేవని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు నీటమునిగాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీలను కూడా బాగు చేయలేదని, అందువల్లే వర్షాలు పడినప్పుడు కాలనీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు విజన్ 2047తో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కాలనీలన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ధ్యేయం. ఒక 5 సంవత్సరాల్లో కాలనీలన్నీ కూడా నీట మునిగేటట్టు చేసింది గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఈ డ్రైనేజీలో పూడికలు తీగిపోవటం వలన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం వలన, సరే రోడ్ల నిర్మాణం అంటారా 1-2 అవి ఎప్పుడు కూడా జరుగుతాయి. కేవలం ప్రధానంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పూడికలు తీగిపోవటం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఇది కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల ప్రతి ఒక్క కాలనీని కూడా
మరలా పూర్వం గతంలో విజయవాడ నగరంలో కాలనీలు అంటే అన్ని సిమెంట్ రోడ్లని లేకపోతే చక్కటి రోడ్లని మొక్కలు పెంచుకోవటాలు రకరకాలుగా అందరి మన్ననలు పొందే కాలనీలు ఇవన్నీ కూడా. ఇలాంటి కాలనీలకి నిధులు సమకూర్చుకుని విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపి ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. అది హైదరాబాద్, సికింద్రాబాద్ ధీటుగా ఉండాలి ఈ నగరం అనేది ఆయన సంకల్పం. అందుకే 2047 అని చెప్పినా కూడా ఇది ఈ నగరాలన్నీ కూడా తిరుపతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, లేకపోతే రాజమండ్రి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఈ విజయవాడ కానివ్వండి, గుంటూరు, ఈ నగరాలన్నీ కూడా అభివృద్ధి చెంది మన రాష్ట్రం ఇప్పుడు 5వ రాష్ట్రం ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలని చేసి ఆయన ప్రయత్నానికి ప్రజలందరూ సహకారం కూడా కోరుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయనకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మనకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయటమే ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంకల్పం కూడా ఇది. అలాంటి రాష్ట్రాన్ని త్వరలోనే మనం చూస్తామని కూడా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో ఈ రోజున 4వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈ అంబేద్కర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ప్రధానమైన అంశాలు నగరపాలక సంస్థ ఏ అయితే పరిశీలించి మరి వాటిని అభివృద్ధి కార్యక్రమంలో పెట్టాలో వాటిలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన అశ్రద్ధకు గురైనవి. ఈ కాలనీలన్నీ కూడా మురికి కోపాలుగా ఈ రోజున అల్లల్లాడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నగరపాలక సంస్థలో అధికారం ఉండటం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము కౌన్సిల్లోనూ మరి అధికారుల దృష్టికి మరి పోరాటం చేసినప్పటికి కూడా మా నోరు నొక్కేయటం, మా అరుపులు కేకలన్నీ కూడా అరణ్య రోదనగా మిగిలిపోయినాయి. కానీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ పర్యాయం గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మరి ఈ 4వ డివిజన్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా కలిసికట్టుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఇందాక ఏదైతే గద్దె రామ్మోహన్ రావు చెప్పారో ఆ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కానివ్వండి, స్లమ్ ఏరియాస్ కానీ కూడా అభివృద్ధి పదంలో పయనింపజేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, విజయవాడ నగరం భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడగా కూడా రూపొందించుకోబోతోంది. ఆ రూపొందించుకునే విధానంలో భాగంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి డ్రైన్స్ని కానివ్వండి, పూర్వం పంట కాలువలుగా ఉన్నటువంటి పంట కాలువలను కానీ డ్రైన్స్గా కూడా మళ్ళీ మరలించుకొని లింక్ రోడ్లు అవసరమైన వంతులు నిర్మించుకొని గ్రేటర్ విజయవాడ దిశగా కూడా మరి మా నాయకుల ఆధ్వర్యంలో కూడా ముందడుగు వేస్తామని చెబుతా ఉన్నాం. పీఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మున్సిపల్ కాంట్రాక్టర్ దివాణం కలెక్టర్ను అసభ్య పదాజాలంతో దూషించారు. వెంటనే కాంట్రాక్టర్ని పోలీసులు బయటికి లాక్కుని వెళ్లారు. గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లపురం, పిఠాపురం ఏరియాస్లో తునింది. ఇప్పటికి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెష మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేశానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేయించుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను, ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. కళ్ళం మళ్ళా పుస్తకాలు కూడా తాగట్టేట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినాడు, అన్నా క్యాంటీన్ కట్టినాడు, డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు, 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అయితే
ఇది రాజకీయ నాయకులు నచ్చింది. ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు. చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉయ్యూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంకిపాడు సిఐజే మురళీకృష్ణ, ఉయ్యూరు గ్రామీణ ఎస్ఐకే సురేష్ బాబు వివరాలు వెల్లడించారు. కాటూరు అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్తూరు మధుబాబు ఐటీఐ చదివాడు. తల్లిదండ్రులతో కలిసి కొంతకాలంగా కాంకిపాడులోని గోడవర్రు రోడ్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 13న అంబేద్కర్ నగర్లోని తాతయ్య ఇంటికి వచ్చారు. వారి ఇంటికి సమీపంలో మనవరాలు, మనవడితో కలిసి జీవిస్తున్న వృద్ధురాలు కొత్తూరు సంతోషం ఆ ఇంటిని దొంగతనానికి ఎంచుకున్నాడు. వృద్ధురాలి మనవడు పాఠశాలకు, మనవరాలు గుంటుపల్లిలో ఉద్యోగానికి వెళ్లారు. మధుబాబు ఇంట్లోకి ఇనుపరాడ్డుతో బీరువా తలుపులు పగలకొట్టి లోపల ఉన్న సుమారు 90 గ్రాముల బంగారు రుణాలు దొంగిలించుకుపోయాడు. ఇది గమనించిన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. నిందితుడు మధుబాబును సోమవారం కాటూరు అంబేద్కర్ నగర్లోని అతని తాతయ్య ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు, బంగారం అదుపులోకి తీసుకుని తాకట్టు పెట్టి మిగిలినవి దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుని నుంచి 6.30 లక్షల విలువైన నానుతాడు, 2 గొలుసులు, 5 ఉంగరాలు, 1 బ్రాస్లెట్, పాపిడి బిళ్ళ, జత చెవిదిద్దులు చేసుకున్నట్లుగా వెల్లడించారు. కేసును ఛేదించి దొంగను పట్టుకున్న ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు నగదు రివార్డు ఇవ్వగా సీఐ అందజేశారు. ఉయ్యూరు రూరల్ పిఎస్ లిమిట్స్లోని కాటూరు గ్రామం అంబేద్కర్ నగర్లో కొత్తూరు సంతోషం గారు వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు, బంగారం పోయినట్లు వాళ్ళ మనవరాలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి దర్యాప్తు జరపగా ఈరోజు అదే మన కంకిపాడు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు మధుబాబు, ఇతను ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాడు. ఈ జల్సాలకి అలవాటు పడి ఇదే మన కాటూరి హరిజన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ సంతోషమ్మ గారి ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆమెకి 90 సంవత్సరాలు. సంతోషమ్మ గారికి వినపడదు. ఈ మనవడు కూడా మనవరాలు రైల్వేలో జాబ్ చేస్తుంది. ఆమె గుంటుపల్లిలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో జాబ్ చేస్తుంది. అలాగే వాళ్ళ తమ్ముడు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం 7-7:30కి వస్తారు. ఈ క్రమంలో ఇంట్లో సంతోషమ్మ గారు ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఈ రమణ ఎవరైతే మధుబాబు ఉన్నాడో అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళే ఈ పరిచయంలో భాగంగా ఆ రోజున 13వ తారీఖు వాళ్ళ ఇంటికి వచ్చి ఉదయం పూట 10 గంటలకి సుమారు 10 గంటల సమయంలో వచ్చి సంతోషమ్మ గారు ఆమె బట్టలో వెతుకుదామని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ క్రమంలో ఆమె చూసి లోపలికి వెళ్ళి ఆ బీరువాలో గార్డేజ్ బీరువాని ఐరన్ రాడ్తో పగలకొట్టి ఆ బంగారాన్ని మొత్తం దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకుని వెళ్ళాడు. సుమారుగా బంగారం విలువ 6,30,000 రూపాయలు ఉంటుంది. ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కొంత బంగారం మన ఉయ్యూరులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో జలసాగా తిరుగుతూ ఉన్న క్రమంలో మనం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర అదుపులో తీసుకుని అది బంగారం కూడా రికార్డు చేయబడింది. ఈ కేసులో మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ గంగాధర్ గారు ఐపీఎస్ గారు యొక్క ఆదేశాలతో గన్నవరం డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేకంగా తిరిగి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. గతంలో ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయండి? ఇంతకుముందు కేసులు లేవు, కానీ ఎక్కువగా ఇతని మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ జల్సాలు తిరిగి సడన్గా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి సమాచారం వచ్చింది. ఇందులో ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారి బృందం వెళ్ళి అదుపులోకి తీసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి.
ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల ఇస్తాం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తూర్పు నియోజకవర్గ 4వ డివిజన్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే. రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర సమస్యలు స్థానికులను అడిగి తెలుసుకున్న గద్దె రామ్మోహన్. పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదాజాలంతో దూషించిన మున్సిపల్ కాంట్రాక్టర్ దివాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.